ప్రిన్సిపల్స్ ఆఫ్ సెక్యూరిటీ. ప్రిన్సిపల్స్ ఆఫ్ సెక్యూరిటీలో మనం ఒక డేటాని సెక్యూర్ చేయడానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఏంటిదంటే ఫస్ట్ సిఐఏ ట్రయాడ్. సిఐఏ ట్రయాడ్ అంటే కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ. దీన్ని యూస్ చేసుకొని మనం డేటా అనేది సెక్యూర్గా ఉంచుకోవచ్చు. కాన్ఫిడెన్షియాలిటీ అంటే అన్ఆథరైజ్డ్ యూజర్స్ ఎవరైతే వేరే యూజర్స్ ఉంటారో వాళ్ళు ఇల్లీగల్గా ఏదైనా వెబ్సైట్స్లోకి వాటికి ఎంటర్ కాకూడదు. తర్వాత ఇంటిగ్రిటీ అంటే డేటా అన్నది ఎట్లా మోడిఫై చేయకూడదు, అంటే మిడిల్లో ఇంకొక పర్సన్ ఇంటరప్ట్ కాకూడదు ఒక సెండర్కి రిసీవర్కి మధ్యలో. తర్వాత అవైలబిలిటీ అంటే అందరికీ అవైలబుల్ ఉండాలి. తర్వాత అథెంటికేషన్ అంటే లైక్ లాగిన్స్, ఫేక్ క్రెడెన్షియల్స్ ఇచ్చి లేకపోతే స్క్రిప్ట్ కోడ్ యూస్ చేసి మనం సెక్యూర్ అట్లాంటివి చేయకుండా మనం అథెంటికేషన్ అనేది యూస్ చేస్తాం. తర్వాత ఆథరైజేషన్ అంటే పర్మిషన్స్ అంటే ఏంటంటే ఒక పర్సన్కి ఎంతవరకు యాక్సెస్ ఉందని చెప్పడానికి, ఒక స్టూడెంట్స్కి జస్ట్ ఎగ్జామ్ రాయడానికి వితౌట్ అంటే కరెక్షన్ చేయకూడదు అట్లా అనమాట. తర్వాత నాన్ రిపీటేషన్లో అంటే 2 టైప్స్ ఉంటాయి. నాన్ రిపీటేషన్ ఆరిజిన్, నాన్ రిపీటేషన్ డెస్టినేషన్. నాన్ రిపీటేషన్ ఆరిజిన్ అంటే ఏంటంటే సెండర్ అన్నవాడు ఒకసారి మెసేజ్ పంపించిన తర్వాత నేను మెసేజ్ చేయలేదని చెప్పడానికి కుదరదు. తర్వాత నాన్ రిపీటేషన్ డెస్టినేషన్ ఏంటంటే రిసీవర్ అన్నవాడు నాకు మెసేజ్ రాలేదు ఎటువంటిదని చెప్పడానికి కుదరదు, ఎందుకంటే అన్నీ ట్రాక్ అయి ఉంటాయి. తర్వాత అకౌంటబిలిటీ అన్నది యూనిక్గా ఐడెంటిఫై చేస్తాం. దీంట్లో కూడా అన్ని యాక్షన్స్ అనేవి ట్రాక్ చేస్తూ ఉంటారు. తర్వాత ప్రైవసీ, అక్యురసీ, రియబిలిటీ, ఎంత యాక్యురేట్గా ఉంది, ఎంత రిలయబుల్గా ఉంది అని చెప్పి యూస్ చేయడానికి మనం ఈ సెక్యూరిటీ ప్రిన్సిపల్స్ అనేటివి యూస్ చేస్తాం.